యేసుక్రీస్తు శుభనామమున నా ప్రియ సహోదరి సహోదరులకు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వాక్యమును ధ్యానించుకుందాము. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా ప్రియమైనటువంటి నా దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసయ్య అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. హృదయములు కలవరపడుట అనగా మనసులో చింత, కలవరము, రకరకాల బాధలు, శోధనలు మనుషులని వెంటాడినప్పుడు వాళ్ళు కలవరపడుతూ ఉంటారు. ఈ కలవరం అనేది మనిషిని శాంతి లేకుండా చేస్తుంది. ఈ కలవరం అనేది మనిషి జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది. ఈ కలవరం వల్ల మనుషులు ఆరోగ్యపరంగా క్షీణిస్తారు, ఆత్మీయ పరంగా వెనుకబడతారు, ఆధ్యాత్మికతలు కూడా చాలా వెనుకబడి ఉంటారు. మరి ఈ కలవరము ద్వారా మనుషులు దినదినము శోధించబడుతూ, ఆలోచిస్తూ, నలిగిపోయి, కృంగిపోయి, మానసిక సంక్షోభకు గురై కొన్నిసార్లు వాళ్ళు మెంటల్ మనుషుల వల్లే తయారయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రభావము వారిని ఆ విధంగా చేస్తుంది. అంతేకాకుండా దానిని ఎదిరించే సామర్థ్యము, శక్తి వారికి లేక వారు దినదినము కృంగిపోతూ, ఏడుస్తూ, మూలుగుతూ, దిగజారుతూ, సరైనటువంటి నిద్రాహారాలు లేక వాళ్ళు మానసికంగా బాధపడుతూ నలిగిపోతుంటారు. కలవరం అనేది ఈ విధంగా ఉంటుందండి. వాళ్ళ సమస్యలకు పరిష్కారం దొరకక, వాళ్ళ బాధలకు పరిష్కారం దొరకక, వారు పడుతున్నటువంటి యాతనలకు పరిష్కారం లేక, వారు చింతిస్తున్నటువంటి చింతకు మార్గము కనబడలేక, వారు చేసిన తప్పులకు విడుదల లేక, వారు భరిస్తున్నటువంటి నిందలకు విడుదల లేక, వారు పొందుతున్న అవమానాలకు విడుదల లేక దినదినము కృంగిపోతూ, దినదినము ఏడుస్తూ, దినదినము చింతిస్తూ బాధపడుతూ ఉంటారు. దీనివలన వారి యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది, వారి కంటి చూపు మద్దగిస్తుంది, విపరీతమైన డిప్రెషన్కు వాళ్ళు గురైపోయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు. నా ప్రియమైనటువంటి నా దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసయ్య అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి అంటున్నాడు. మీ హృదయములను కలవరపడనీయకండి, నేనున్నాను, నేను మీ దేవుడను, నేను మీ యేసయ్యను, మీరు నా యందు విశ్వాసం ఉంచండి. ఆయన అంటున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. అంటే దేవుడంటే మీకు నమ్మకం కదా, దేవుడంటే మీకు అభిమానం కదా, దేవుడు మా భారమంతటిని తీరుస్తాడని అనుకుంటారు కదా ప్రతినిత్యము, ప్రతిరోజు. మరి ఆ దేవుడు నన్ను ఈ లోకానికి మీ కొరకు పంపించాడు. నా యందు విశ్వాసం ఉంచండి, నా యందు నమ్మకం ఉంచండి, మీ చింత యావత్తును నా మీద వేయండి, మీ భారమంతటిని నా మీద వేయండి, మీ యొక్క సమస్యలన్నిటినీ నా మీద వేయండి, నేను మీ కొరకు ఉన్నానని ధైర్యంగా ఉండండి, నేను మీ దేవుడు నన్ను విశ్వసించండి, నా మాట నమ్మండి, నా యందు నిరీక్షణ కలిగి ఉండండి, నేను మీ భారమును భరిస్తాను, మీ శోధనలో నుండి మీకు విడుదల కలిగిస్తాను, మీ ఆపద కాలంలో నేను మీకు సహాయం చేస్తాను, అనారోగ్య పరిస్థితుల మధ్య మీరు నివసిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, మీరు హాస్పిటల్లో ఉంటున్నప్పుడు నా గాయపడిన హస్తము చాపి నేను ముట్టి స్వస్థపరుస్తాను, కృంగిన వేళలో, నలిగినటువంటి స్థితులలో, సమాధానము లేక ఒంటరి వాడవై, ఒంటరి దానవై, దిక్కులేక తిరుగుతున్నటువంటి పరిస్థితుల మధ్య నీ ఉంటే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను పిలుస్తున్నాడు, యేసు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అమ్మా, తమ్ముడు, అయ్యా, నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు, ఏ చింతలో బాధపడుతున్నావో ఆయనకు తెలుసు, ఏ పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నావో ఆయనకు తెలుసు. నీవు నలిగిపోతున్న జీవితం ఆయన చూస్తున్నాడు. నిన్ను క్షమించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను స్వస్థపరచడానికి, బాధలలో ఉన్న నిన్ను, కష్టములో ఉన్నటువంటి నిన్ను, శోధనలో ఉన్నటువంటి నిన్ను, బాధింపబడుతున్నటువంటి నిన్ను, శత్రు భయము చేత వణుకుచున్నటువంటి నిన్ను,
కునిగిపోయినటువంటి నీ జీవితాన్ని లేవనెత్తడానికి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడుగా వచ్చాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఆయన అంటున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. ఆ దేవుడు పంపితే నేను వచ్చిన వాడను. నేనే ఆ దేవుడును ఈరోజు మనుష్య రూపకంగా ఈ భూలోకానికి వచ్చాను. నన్ను నమ్మండి, నా వాక్యాన్ని నమ్మండి, నా యందు విశ్వాసం ఉంచండి. మీరు విడుదల చూడబోతున్నారు, అద్భుతాలు చూడబోతున్నారు, ఆశ్చర్య కార్యములను మీరు చూడబోతున్నారు. మీకు స్వస్థత కలగబోతున్నది, సమాధానము కలగబోతున్నది. నమ్మండి, నమ్మండి. నమ్మితే మీరు దేవుని మహిమ చూస్తారు, కార్యాలను చూస్తారని యేసయ్య సెలవిస్తున్నాడు. ఈ మాట వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నిరీక్షణ కలిగి ఉండు. దేవుని వైపు నీ కన్నులెత్తు, దేవుని వైపు నీ చేతులెత్తు. ఆయన నేను స్వస్థపరచువాడు, నీకు సమాధానమునిచ్చేవాడు, నీకు శాంతినిచ్చేవాడు, నీకు నెమ్మదినిచ్చేవాడు. నువ్వు కలవరపడవద్దు. ప్రభువైన యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. నమ్ము, ఆయన నమ్ము. నీకు ఆదుకునే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు, సమాధానమునిచ్చే దేవుడు, శాంతినిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు. విశ్వసించు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి అయిన దేవా, కనికరము కలిగిన దేవా, దయగలిగిన దేవా, జీవము కలిగిన దేవా, స్వస్థపరచువాడా, విడుదలిచ్చువాడా, సమాధానం శాంతినిచ్చి ఆశీర్వదించి వర్ధిల్ల చేయవాడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ నీ వాక్కు వింటున్న బిడ్డలను దీవించండి. ఇదిగో మీ హృదయములు కలవరపడనీకుడి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడని చెప్తున్నారు తండ్రి. ఈరోజు మా బిడ్డలు ఎంతో మంది బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, శోధనలో ఉన్నారు. పరిస్థితులు బాగోలేక, ఆరోగ్యం బాగోలేక బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అయ్యా సరైనటువంటి అయ్యా తన సహకారం లేక, సరైన ఆదరణ లేక ప్రేమను కోల్పోయిన వారు ఉన్నారు, ఆదరణను కోల్పోయిన వారు ఉన్నారు, తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఉన్నారు, భర్తను భార్యను కోల్పోయిన వారు ఉన్నారు, అన్నదమ్ములను దూరం చేసుకుని బ్రతుకుతున్న బిడ్డలు ఉన్నారు, శోధించబడుతున్న వాళ్ళు ఉన్నారు, తరమబడుతున్న బిడ్డలు ఉన్నారు, జైల్లో ఉన్న మా బిడ్డలు ఉన్నారు. తండ్రి నీ కొరక ఎదురు చూస్తున్నారు తండ్రి. అయ్యా నీవు చేసే కార్యముల కొరకు ఎదురు చూస్తున్నారు. నీ యందు వారు విశ్వాసం ఉంచినట్లయితే దర్శించండి, కృప చూపండి, స్వస్థపరచండి, సమాధానం అనుగ్రహించండి, ఆదరించండి. సమస్త బాధలలో నుండి, కష్టములలో నుండి, ఇబ్బందులలో నుండి అయ్యా వారికి విడుదల దయచేయండి. నీ యందు విశ్వాసం ఉంచుతున్నాం. నీ బిడ్డల్ని దర్శించమని వేడుకుంటూ యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.